విశాఖలో వర్షాలు తగ్గినా గాలుల తీవ్రత కొనసాగుతుంది. కిరోండాల్ కొత్త వలస మార్గంలో రైల్వే ట్రాక్ పై బండరాలు పడడంతో వాటిని తొలగించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, మనం చూస్తున్నాం ఇటు తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత ఇటు అక్కడక్కడ కొన్ని రైల్వే ట్రాక్స్ పై బండరాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అసలు వాటిని తొలగించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఓవరాల్ గా అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? నిన్న ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు అటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా, ప్రస్తుతం విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా ఈ మూడు కలిపిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆ మధ్యాహ్నం నుంచి తుఫాను తీరం దాటక ముందు నుంచి కూడా భారీ ఈదురుగాలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అటు విశాఖ నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో భారీగా చెట్లు అయితే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కొంతవరకు క్లియర్ చేశారు. అయితే ఆ తుఫాను తీరం దాటే సమయం వచ్చేసరికి మొత్తము ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి అల్లూరు జిల్లా ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం అయిపోతుందని చెప్పొచ్చు. అల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి వాగులు వంకలు పొంగు పొర్లుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడ సముద్రం నుంచి తీరాన్ని తాకుతున్నటువంటి తుఫాను ఒక్కసారిగా వర్ష బీభత్సవాన్ని ఏజెన్సీ ఏరియాలో సృష్టించిందని చెప్పొచ్చు. భారీగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు సంబంధించి ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి రైల్వే లైన్స్ భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ఉన్న అంటే విశాఖ నుంచి అరకు వెళ్ళడానికి ఘాట్ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి కొండలపై నుంచి నీళ్లు పారుతున్నటువంటి నేపథ్యంలో వరద నీరుకి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అనంతగిరి సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పైన కూడా భారీగా వరద నీరు ఉధృతంగా కొండవాళ్ళు నుంచి కిందకు దిగుతుంటే రాకపోకలన్నింటినీ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు కొత్త వలస, కిరండాల్, కేకే లైన్ ఆ రైల్వే లైన్కి సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ పట్టాల మీద భారీగా వరద నీరు ప్రవహించడంతో పాటుగా బండరాళ్ళు, కొండరాళ్ళు అన్నీ కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అది 63 అంటే కేకే లైన్కి సంబంధించి 63వ కిలోమీటర్ ట్రాక్ వద్ద కొండ చర్యలు విరిగిపడడం, అదేవిధంగా అక్కడ పవర్ లైన్స్ కూడా కొంత కట్ అయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొత్తము రైల్వే అధికారులు అన్నింటినీ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు అంటే తుఫాను తీరం దాటిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఈ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగు పొరులుతున్నటువంటిది అయితే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా అరకలోయలో ఉన్నటువంటి వాగులు, గడ్డలు పొంగు ప్రవహించడంతో పాటుగా చాపరాయి జలపాతం కూడా ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యాటకులు ఎవరికి రాకుండా, అరకలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాటిలో దిక్కుండా ప్రస్తుతం అక్కడ అధికార యంత్రాంగం వాళ్ళని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతగిరి మండలంలోని భీంపోలు, కొత్తూరు, అరకు మండలంలోని తోటవలస, సొంపి, కమల తోటలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు డుంబురిగూడ మండలానికి సంబంధించి ఆ చంపపాటి, ఉయ్యాలగుండ వంతెన, కోసంగుండ, కితలంగి, ఉయ్యాలగుండ, కితలంగి వంతెన వీటన్నిటి మీద కూడా భారీగా నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ముఖ్యంగా చూస్తే అనకాపల్లి జిల్లాకు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 150 ఎకరాలకు పైన ప్రస్తుతానికి నీటి మునిగినాయి. అక్కడ చిన్న చిన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అరకులో 163 ఎకరాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే గుర్తించారు. వరి పంట మొత్తం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే దాదాపుగా 120 ఎకరాల వరకు రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల నుంచి అంటే కొండపై నుంచి దిగువ ప్రాంతాలకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దాదాపుగా 15 గ్రామాలకు సంబంధించి మొత్తము ఈ రాకపోకలు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖకు సంబంధించి అయితే కంటిన్యూగా ఈదురుగాలు దాదాపుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలకు తోడు కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న.
రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు అల్లూరు జిల్లాలో కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకైతే ఇటు అరకులోయ వాగులు గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక పక్క అరకులోని చాపరాయి జలపాతం పొంగి ప్రవహిస్తుంటూ మరోపక్క భారీ వర్షాలకు అనంతగిరి మండలంలోని భీంపోలు, కొత్తూరు, అరకులోయ మండలంలోని తోటవలస, చొంపి, కమలతోటలోని వాగులన్నీ కూడా పొంగాయి. డుంబ్రిగూడ మండలంలోని చంపపాటి, ఉయ్యాలగూడ వంతెన, కోసంగూడ, కీతలంగి వంతెన మీదుగా ఇటు వర్షం నీరైతే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా పరిధిలోని ఎవరైతే గిరిజన గ్రామాలు నివసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో తెల్లవారుజాము నుండే ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపి లేని వాన పడుతోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అమరావతి, మల్లాది, పెద్ద మద్దూరులో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అచ్చంపేట మండలంలోని కోగంటివారిపాలెంలో మరో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి 170 మందిని అక్కడికి తరలించారు అధికారులు.